హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవాణి. నేను మీ పావని. ఇవాళ సంక్రాంతి భోగి స్పెషల్ రెసిపీ వచ్చేసి కలగూర కూర. ఇది కార్తీక మాసంలో నోములు చేసుకునే వాళ్ళు ఆచారాన్ని బట్టి దేవునికి నైవేద్యంగా పెడతారు. అలాగే సంక్రాంతి పండుగలో కూడా మెయిన్గా చేసుకునే రెసిపీ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కలగూర, సంజీవని లాంటిది ఈ కలగూర. ఆరోగ్యం బలం. ఈ కలగూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఈ కూరగాయలే వాడాలని రూల్ ఏం లేదండి. అన్ని రకాల కూరగాయలను మనం యాడ్ చేసుకోవచ్చు. ఉల్లికాడలు, మెంతికూర, పాలకూర, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, బఠానీ, ఆలు. ఇక్కడ అన్ని కూరగాయలని వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లికాడలకు బదులుగా నార్మల్ ఆనియన్స్ వేసుకున్నా పర్వాలేదు. బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ క్వాంటిటీని మన ఇష్టానుసారంగా తీసుకోవచ్చు. టమాటా, చిక్కుడుకాయ, ఆలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఎర్రకారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాల్ట్లో నానబెట్టిన వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చేదు రాకుండా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయి. టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాలకూర, మెంతికూర యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అయితే 3 విజిల్స్ పెట్టుకోవాలి. చూసారా, కలగూర కూర పర్ఫెక్ట్గా వచ్చింది. ఈసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుందంటారు. సో ఫ్రెండ్స్, కలగూర రెసిపీని సింపుల్ వేలో ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. మీకు నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.